పిలవగానే వస్తారనుకోలేదు. నువ్వు అలా అనుకుంటావనే వచ్చానయ్యా. ప్లీజ్ రండి. మంది సొమ్ము మొత్తం ఏంటనే ఉందయ్యా. ఆ, నా భార్య లక్ష్మి. నమస్కారం అండి. పేరుకు తగ్గట్టుగా లక్షణంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మనం ఎన్ని వెధవ పనులు చేసినా క్షేమంగా ఉండగలుగుతున్నాం. రండి, టిఫిన్ చేద్దాం. రాహుల్ మా అబ్బాయి. కుర్చీలు లాగడం, కుర్చీలు వేయడం అన్నీ నీ అలవాట్లే. శృతి, పెద్ద ఆయన వచ్చారు, విష్ చేయి. నీ కూతురా అదృష్టవంతురాలు. నీ పోలికలేం రానట్టున్నాయి. ఎందుకు సార్ నేను చేసే ప్రతి పనికి అడ్డొస్తుంటారు? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. నేను అడ్డుపడే ప్రతి ఎదవ పనికి నువ్వే కారణం అవుతున్నావు. నా ఫ్యాక్టరీ క్లోజ్ అయితే దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి సార్? కొన్ని పనులు లాభాలు వస్తాయని చేయమయ్యా, చెయ్యకపోతే నష్టం వస్తుందని చేస్తాం. నీ ఫ్యాక్టరీ వల్ల ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నీకు తెలియదా? నీకు ఇష్టం లేకపోయినా కష్టమైనా ఆ ఫ్యాక్టరీ మూయించేంత వరకు నేను నిద్రపోను. ఎందుకు సార్ ఈ వయసులో మీకు ఇవన్నీ? కాకా, మర్యాదగా ఇంటికి పిలిచి ఇడ్లీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు. నేను అసలు బెదరనయ్యా. నాకెవరు శత్రువు లేరన్న సంగతి నీకు తెలుసు. నాకేదన్నా జరిగితే దానికి కారణం నువ్వేనని జనానికి కూడా తెలుసు. నాకేదన్నా జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ నీ మీద యాక్షన్ తీసుకోలేదనుకో, వచ్చే ఎలక్షన్లో మా పార్టీకి జనం ఓట్లేయరు. పార్టీకి జనం ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని ఆలోచన వస్తే సారీ, నువ్వు మిగలవు. అది అందరికి నేను ఆఫర్లు ఇస్తుంటాను, కానీ ఇప్పుడు మీరు నాకు ఆఫర్ ఇచ్చారు. మీరు చల్లగా ఉండాలి.